ఈ మధ్య ట్రైలర్ తో హే భగవాన్ సినిమాకి బడ్జెట్ వచ్చింది. తర్వాత సెన్సార్ వాళ్ళు టైటిల్ మార్చమన్నారు. దీంతో హే బలవంత్ గా మార్చారు. దాంతో ఇంకొంచెం అటెన్షన్ ఏర్పడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది నవ్వుతారు, కొంతమంది షాక్ అవుతారు, ఇంకొన్ని మంది మాత్రం కోపపడతారు. ఎందుకంటే ట్రైలర్ తో బడ్జెట్ తెచ్చుకున్న సినిమా, టైటిల్ మార్చాల్సిన పరిస్థితి వచ్చిన సినిమా, హే భగవాన్ నుంచి హే బలవంత్ గా మార్చిన సినిమా. కామెడీ అనుకున్నారు, కానీ లోపల దాగున్న డార్క్ రియాలిటీ, నవ్వుల మధ్యలో వ్యభిచారం, మానవీయ కోణం, సెంటిమెంట్, సమాజానికి ప్రశ్నలు. ఇది జస్ట్ సినిమా రివ్యూ కాదు, ఇది ఒక మోరల్ డిబేట్. కామెడీతో ఇలాంటి సబ్జెక్ట్ చూపెట్టడం కరెక్టా, లేదా ఇది ఓ పెద్ద తప్ప? సుహాస్ కెరీర్ లో ఇది డిఫరెంట్ అటెంప్ట్. నరేష్ చేసిన పాత్ర న్యాయమేనా? సెకండ్ హాఫ్ లో వచ్చిన ఎమోషన్ వర్కౌట్ అవుతుందా, లేదా ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసిందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక కాంట్రవర్సీ స్టోరీ. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సుహాస్, నరేష్, శివాని కీలక పాత్రలు నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇంతకీ సినిమా ఎలా ఉంది, అసలు ఈ కథ ఏమిటంటే, సుహాస్ మూవీలో నేమ్ వచ్చేసి కృష్ణ. తను చిన్నప్పటి నుంచి తండ్రి బలవంత్ అంటే నరేష్ బిజినెస్ అంటే చాలా ఆసక్తి. తాను కూడా అంతటి బిజినెస్ మ్యాన్ అవ్వాలని చాలా కోరిక ఉండేది. అయితే తండ్రి బిజినెస్ ఏంటో అతనికి తెలియదు. కొడుకుని దూరంగా చదువుల కోసం పంపుతాడు తండ్రి బలవంత్. ఎంబీఏ చదివి గుంటూరు వచ్చిన కృష్ణకి తండ్రి బిజినెస్ టేక్ ఓవర్ చేయాలని కోరిక. ఈలోగా స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న మిత్ర అంటే శివాని పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఒక రోజు బలవంత్ అనారోగ్యంతో హాస్పిటల్లోకి చేరుతాడు. తండ్రి బిజినెస్ టేక్ ఓవర్ చేయాలని వచ్చిన కృష్ణకి అసలు విషయం తెలుస్తుంది. బలవంత్ చేసే బిజినెస్ ఒక లాడ్జ్ లో వ్యభిచారం. ఈ విషయం మిత్రకి తెలియకుండా మిత్ర తాతయ్య అంటే బాబు మోహన్ గారు చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతకీ ఆయన ఆ లాడ్జ్ కు ఎందుకు వచ్చాడు, తర్వాత ఏం జరిగింది? ఈ కథలోకి ఇద్దరు రాజకీయ నాయకులు హర్షవర్ధన్, అజయ్ ఘోష్ ఎందుకు ఎలా వచ్చారు? బలవంత్ వ్యభిచార నిర్వహణ వెనుక ఉన్న మానవీయ కోణం ఏమిటది? ఇదంతా తెర మీద చూడాలి. ఈ కథని కామెడీ కోసం రాసుకున్నారు, కానీ వ్యభిచార కథ చుట్టూ తిరుగుతుండటంతో చివరికి బరువైన ఎమోషన్, దిక్కులేని ఆడవాళ్ళకి న్యాయం చేయడం అనే సెంటిమెంట్ ని మిక్స్ చేశారు. అయితే వేయాల్సిన డార్క్ జోక్స్ అన్ని వేయడం సానుభూతి యాంగిల్ పనిచేయదు. ఇది సీరియస్ కాదు, జస్ట్ కామెడీ అనుకోమంటే క్లైమాక్స్ జస్టిఫికేషన్ కరెక్ట్ కాదు. ఈ వృత్తిలో ఉన్న వాళ్ళ మీద కూడా గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కలియుగ సీత 1978, తర్వాత సెన్సార్ అభ్యంతరంతో కలియుగ స్త్రీగా మార్చారు. పూజకు పనికిరాని పువ్వు 1986లో వచ్చిన కథ కూడా ఇలాంటిది. ఈ మధ్య హిందీలో బన్సారి తీసిన గంగూబాయ్ ఒక క్లాసిక్. ఇవన్నీ కూడా ఆ స్త్రీల ఆగ్రహం, ఆవేదన, కన్నీళ్లు కలగలిసిన సినిమాలు. అయితే హే భగవంత్ జానర్ అది కాదు. లాడ్జ్ లో జరిగే బూత్ జోకులే కామెడీ పంచులు. మరి సెకండ్ హాఫ్ లో ఇదంతా మర్చిపోయి మానవీయ కోణాన్ని జోడిస్తే ప్రేక్షకుడు తొందరగా షిఫ్ట్ అవుతాడా? సుహాస్ మంచి నటుడు, అయితే అతని పాత్ర చాలా తికమకగా ఉంటుంది. 5 ఏళ్లు వచ్చేంత వరకు తండ్రి ఏ బిజినెస్ చేస్తున్నాడో తెలియకుండా ఉండడం ఈ కాలంలో అసలు సాధ్యమా? లాజిక్ ను వదిలేస్తే ఆ లాడ్జ్ ను వెంటనే అమ్మకపోతే మూసివేయడానికి ఉన్న ఇబ్బంది ఏంటో అర్థం కాదు. నరేష్ చాలా సీనియర్ నటుడు. 4 దశాబ్దాల కెరీర్ బాలనటుడిగా లెక్కిస్తే ఇది దశాబ్దం. ఈ మధ్య ఆయన నటన మరింత పదునెక్కింది. హీరోయిన్ శివాని ఓ నటించేంత స్కోప్ మాత్రం లేదు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్ తమ పాత్ర న్యాయం చేశాడు. బాబు మోహన్ కి డైలాగ్ లేని పాత్ర. సుదర్శన్ మాత్రం చాలా చోట్ల నవ్వించాడు. 10 మందికి అన్నం పెట్టడం కోసం పేకాట క్లబ్ నడిపినా అది చట్ట విరుద్ధమే. అలాగే వ్యభిచార గృహం కూడా. ఏ పట్టింపులు లేకుండా చూసేవాళ్ళు ఈ సినిమా నచ్చే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి ఫ్రెండ్స్, హే బలవంత్ సినిమా నవ్వించాలనుకుని నడిపించింది ఒక భారమైన నిజాన్ని. ఫస్ట్ హాఫ్ లో బూత్ జోక్స్, కామెడీ, సెకండ్ హాఫ్ లో ఒక్కసారిగా మానవీయ కోణం అండ్ సెంటిమెంట్ కూడా. ఈ షిఫ్ట్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అంటే అది మీ మీదే ఆధారపడి ఉంది. లాజిక్ అడిగితే మాత్రం ఈ కథ నిలబడదు. ఎమోషన్ గా చూస్తే కొన్ని సీన్లు తాకుతాయి. సుహాస్ నటన ఓకే, నరేష్ గారి అనుభవం కనిపిస్తుంది, సుదర్శన్ కామెడీ సేవ్ చేసింది, కానీ ఈ మూవీ కథలో మాత్రం క్లారిటీ మిస్ అయింది. ఈ మూవీని కామెడీగా తీసుకోవాలంటే క్లైమాక్స్ భారంగా ఉంటుంది, మరి సీరియస్ గా తీసుకోవాలంటే ఫస్ట్ హాఫ్ జోకులు డిస్టర్బ్ చేస్తాయి. అందుకే ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. ఏ పట్టింపులు లేకుండా చూసే వాళ్ళకి మాత్రం ఒక్కసారి చూడొచ్చు అనిపించే సినిమా. మరి మీరు చూసుంటే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? కామెడీగా నచ్చిందా, లేదా సబ్జెక్ట్ వల్ల ఇబ్బంది పెట్టిందా? కింద కామెంట్స్ లో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి కాంట్రవర్షియల్ మూవీ అనాలిసిస్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మరో హాట్ టాపిక్ తో కలుద్దాం. ఇంకా బాయ్.